నమస్తే, వెల్కమ్ టు V9 తెలుగు టీవీ. ముందుగా ముఖ్యాంశాలు. రంజాన్ పండుగ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలో పాల్గొన్న ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్. పవిత్ర రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులు ఈద్గా దగ్గర చేసే ప్రత్యేక ప్రార్థనల్లో ఉదయగిరి ఉమ్మడి ఎమ్మెల్యే అభ్యర్థి కాకర్ల సురేష్ పాల్గొన్నారు. మత పెద్ద అయిన మౌలా సాబ్ పఠించిన దివ్య ఖురాన్ సూత్రాలను ఆలకించారు. రంజాన్ పండుగ అంటే దానాలు చేసే పండుగ అని అర్థం. కఠిన ఉపవాసాలు ఉంటూ పూర్తిగా అల్లా మార్గంలో పయనిస్తూ మానవాళికి శాంతి సందేశాన్ని అందించే అత్యంత ప్రతిష్టాత్మకమైన ఈ పండుగ ప్రార్థనలో పాల్గొనడం, పవిత్ర దువాను పొందడం తన అదృష్టంగా భావిస్తున్నారని ఉమ్మడి అభ్యర్థి కాకర్ల సురేష్ తెలిపారు. ప్రార్థనల అనంతరం ముస్లిం సోదరులందరికీ తమ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈయన వెంట మాజీ జిల్లా పరిషత్ చైర్మన్ చంచల బాబు యాదవ్, రాష్ట్ర మైనార్టీ సెల్ నాయకులు షేక్ రియాజ్, నియోజకవర్గ తెలుగు యువత అధ్యక్షుడు సయ్యద్ సజీల్ తదితరులు పాల్గొన్నారు. నెల్లూరు జిల్లా సంగం మండల కేంద్రంలోని శ్రీ కామాక్షిదేవి సమేత సంగమేశ్వర స్వామి ఆలయంలో బ్రహ్మోత్సవాల సందర్భంగా సంగమేశ్వర స్వామి రథోత్సవం అత్యంత వైభవంగా నిర్వహించారు. ముందుగా ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామి అమ్మవార్ల ఉత్సవ విగ్రహాలను పరిమళ పుష్పాలతో అలంకరించి రథం మీద కొలువు తీర్చారు. అనంతరం గ్రామ పురవీధుల్లో భక్తుల హరహర మహాదేవ నామాల మధ్య రథోత్సవం వైభవంగా సాగింది. భక్తులు పెద్ద సంఖ్యలో రథోత్సవంలో పాల్గొని స్వామి అమ్మవారిని దర్శించుకున్నారు. రథం ముందు భక్తులు టెంకాయ కొట్టి మొక్కులు తీర్చుకున్నారు. భక్తులు స్వామి అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రథోత్సవంలో ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సిఐ రవినాయక్, ఎస్ఐ నాగార్జునరెడ్డి బందోబస్తు ఏర్పాటు చేసి దగ్గరుండి పర్యవేక్షించారు. ఈ రథోత్సవానికి కోటు దయాకర్ రెడ్డి, కోటు కరుణాకర్ రెడ్డి కుటుంబ సభ్యులు ఉభయకర్తలుగా వ్యవహరించారు. నెల్లూరు జిల్లా కలిగిరిలో నిర్వహించిన గోటితో వలచిన తలంబ్రాలు రాములవారి గ్రామోత్సవంను సమరసత సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో కలిగిరమ్మ ఆలయం నుంచి వెంకటేశ్వర స్వామి ఆలయం వరకు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మన ఫౌండేషన్ చైర్మన్ మన్నేటి వెంకటరెడ్డి పాల్గొన్నారు. ఇలాంటి బృహత్తర కార్యక్రమం చేపట్టిన సమరసత సేవా ఫౌండేషన్ వారికి ఆయన అభినందనలు తెలియజేశారు. గత 7 సంవత్సరాలుగా భద్రాచలం రాములవారి కళ్యాణంకు, ఒంటిమిట్ట రాముడి కళ్యాణంకు గోటితో వలచిన తలంబ్రాలు పంపుతున్న ప్రతి ఒక్కరికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. జగతికి ఆదర్శప్రాయుడైన శ్రీరాముడు పుష్కలంగా వర్షాలు కురిపించి ఉదయగిరి నియోజకవర్గంను సస్యశ్యామలం చేయాలని కోరడం జరిగిందని ఆయన అన్నారు. ఈ కార్యక్రమంలో సమరసత సేవా ఫౌండేషన్ జిల్లా ధర్మ ప్రచారక్ భాస్కర్, కలిగిరి మండలం కన్వీనర్ రంగారావు, భాస్కర్, శ్రీహరి, ప్రసాద్ రెడ్డి, అంజమ్మ, సౌడమ్మ, రానమ్మ, రమాదేవి,
తదితరులు పాల్గొన్నారు. కలిగిరి పట్టణం నందు సమరత సేవా ట్రస్ట్ ద్వారా గత 7 సంవత్సరాలుగా చేస్తున్నటువంటి మహత్తర కార్యక్రమానికి బోటితో ఒలిసిన తలంబ్రాలు భద్రాచలానికి పంపిస్తున్న మహిళా మనులందరికీ నా హృదయపూర్వక వందనాలు. ట్రస్టు అధ్యాపకులు సేవకులందరూ కూడా నా వందనాలు. ఇంత అద్భుతమైన కార్యక్రమాన్ని కలిగిరి మండలంలో జరుపుతున్నటువంటి మన నాయకులందరూ కూడా, మన ట్రస్ట్ సభ్యులందరూ, కార్యకర్తలకి, సేవా కార్యకర్తలందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. ఇలా మంచి ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేస్తున్నటువంటి కలిగిరి ప్రజలందరూ కూడా నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. వీళ్ళందరూ ఇలా చేసి మంచి ఫలితాలు, రైతాంగానికి మంచి వర్షాలు, ఆ రాముని దయ నుంచి పల్లెలు పట్టణాలు పచ్చగా ఉండాలని చెప్పి, మంచి వర్షాలు పడాలని చెప్పి, రైతులు కళ్ళల్లో సంతోషం చూడాలని చెప్పి, ఆ రాముని దయ వల్ల ఈ ప్రజలందరూ చల్లగా ఉండాలా, ఈ నియోజకవర్గ ప్రజలందరూ కూడా మంచి ఆశీర్వాదాలు రాముల వారు ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మీ అందరికీ ఈ కార్యక్రమం చేసిన వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. తిరిగి నెక్స్ట్ బులెటిన్ లో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ కీప్ వాచింగ్ V9 తెలుగు టీవీ.